సో మనం చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు కూడా నవరాత్రి ఉత్సవాలు అనగానే మొట్టమొదటిగా మనం కుర్తాలపేట ప్రత్యంగిర పరమేశ్వరి మందిరంకి వచ్చి 9 రోజులు కూడా లైవ్ కార్యక్రమం ఇవ్వడం కూడా జరిగింది. ప్రస్తుతం మనతో హైలైట్ సెక్రటరీ మరి మునిపల్లి శ్రీనివాస్ గారు, అలాగనే ప్రధాన అర్చకులు కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. ఈరోజు 5 రోజులు పూర్తి చేసుకొని 6వ రోజు కూడా మధ్యాహ్నం కార్యక్రమాలు, ఉదయం నుంచి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్న సందర్భంలో వందలాది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఒక చోట అని చెప్పలేము. సాధారణంగా టెంపుల్ అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు వచ్చి ఏదైనా నవరాత్రులు అవి ఉత్సవాలు జరుగుతుంటే చూడడం, కానీ ఇక్కడ ప్రతిరోజు నిత్యం అలాగే ఉంటారు. ఇంకా ఏమన్నా మాసాలు వచ్చినాయంటే అసలు ఇక క్యూ లైన్కు తిరిగే ఉంటుంది. మరి ఎలాంటి పూజలు చేస్తున్నారు, భక్తులలో ఎలాంటి నమ్మకం ఏర్పడుతుంది, వారితో ఎలా ఉన్నారో వారి మాటలు తెచ్చుకొని శ్రీనివాస్ గారు ఎలా అనిపిస్తుంది? ఓం శ్రీమాత్రే నమః. ప్రత్యంగిరాం ఆశ్రిత కల్పవల్లీం అనంత కళ్యాణ గుణాభిరామాం సురాసురేచార్చిత పాదపద్మాం సచ్చిత్పరానందమయీం నమామి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కుర్తాలం పీఠాధీశ్వరులు, పరమహంస పరివ్రాజకాచార్యులు, జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి దివ్యాశీస్సులతో మన తెలంగాణలో హైదరాబాద్ కొత్తపేట శ్రీ రామకృష్ణాపురంలో కొలువైనటువంటి ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యంగిర పరమేశ్వరి దేవాలయంలో శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయండి. ఇవాళ 6వ రోజు. గత 5 రోజులుగా మాకు తెలిసి సుమారుగా ప్రతిరోజు 10,000 నుంచి 15,000 పైచిలకు భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ప్రతిరోజు ఉదయం అమ్మవారికి విశేష 18 రకాల ద్రవ్యాలతో అభిషేకము, తదుపరి అర్చనలు, హోమాలు, అదేవిధంగా ఉదయం 11 గంటలకి మహిళలచే కుంకుమార్చన. ఈ కుంకుమార్చనకి చాలా పోటీపడి మహిళలు వస్తున్నారు. కారణం ఏంటంటే ఇక్కడ ఎటువంటి రుసుము లేదు, చాలా భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం అమ్మవారు రోజుకొక విశేష అలంకరణలో దర్శనమిస్తున్నారు. ఇవాళ 6వ రోజు శ్రీ మహాసరస్వతీ దేవి అలంకరణలో అమ్మవారు దర్శనమివ్వబోతున్నారు. ఈ సరస్వతీ అలంకరణ సందర్భంగా మరి చిన్నపిల్లలకి పుస్తకములు, పెన్ను, పెన్సిలు ఇవన్నీ కూడా అమ్మవారి దగ్గర పూజించిన తరువాత ఈరోజు సాయంత్రం 6వ రోజు మంగళవారం సాయంత్రం 6:30 చిన్నపిల్లలకి ఈ యొక్క పూజించిన పుస్తకములు, పెన్నులు మరియు పెన్సిల్ ఇవన్నీ కూడా మన ప్రసాద రూపంగా వితరణ చేయబడుతుంది. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి పారాయణాలు, వివిధ పారాయణాలు జరుగుతున్నాయి. రాత్రి 8:15 మహానక్షత్ర హారతుల సేవ జరుగుతుంది. ఎప్పుడు చెప్పుకుంటాం, చాలా శక్తి దేవత. ఇందాక వారు చెప్పినట్టుగా జంట నగరాలే కాదండి, ఇవాళ భారతదేశం నలుమూలల నుంచి ప్రతి నిత్యం భక్తులు విచ్చేస్తున్నారు. అమ్మవారి దగ్గర హోమాలు చేసుకుంటున్నారు. అమ్మవారి మహిమ వలన అందరూ సత్ఫలితాలను తీసుకొని వెళుతున్నారు. నిజంగా మనందరి అదృష్టం. ప్రత్యంగిర సాధన, వారాహి సాధన ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా భక్తులు చేసుకునే అవకాశం కల్పించారు కుర్తాలం పీఠాధీశ్వరులు. అవకాశం ఉన్న భక్తులు మన హైదరాబాదులో కొత్తపేట శ్రీరామకృష్ణాపురంలో కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠ విభాగ ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యంగిర పరమేశ్వరి దేవాలయానికి విచ్చేయండి. అమ్మవారి దర్శనం చేసుకోండి. శ్రీ వారాహిదేవి దర్శనం చేసుకొని అందరూ కూడా భగవంతుని కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు అమ్మవారు మహాసరస్వతి దేవతగా దర్శనమిస్తున్నారు. ఇప్పుడు మహిళల చేత సామూహిక కుంకుమార్చన జరిగింది. ఈరోజు కూడా విశేషంగా అమ్మవారికి మన ముద్దముత్తవిని అమ్మవారిగా భావించి సువాసినిగా పూజ చేశారు. సువాసిన్యశ్చన ప్రీత శోభన శుద్ధ మానస. సువాసిని మనం అర్చించిన, సువాసినులు అమ్మవారిని అర్చించిన విశేష ఫలితం కలుగుతుంది దేవీ నవరాత్రి అని శాస్త్రవాక్యం అనమాట. అందుకే ఇక్కడ మా దేవాలయంలో ప్రతి నిత్యము కూడా దేవీ 9 రోజులు కూడా సువాసినిగా వృద్ధముత్తైదుకి అర్చన చేసి ఆ అమ్మవారి కృపకు కూడా 50 మంది భక్తులు కూడా పాల్గొంటున్నారు. అందరూ కూడా ఈ అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మా ప్రార్థన. సిద్ధేశ్వర మహాభారతీ స్వామి వారు ఈ పీఠాన్ని స్థాపించారు, ప్రత్యంగిర మఠాన్ని. అయితే అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. మనం ఏం కోరుకున్నా కూడా అన్నీ కూడా తీరుస్తారు. అలాగే స్వామివారు మనకి మంత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ మంత్ర సాధన చేసిన వాళ్ళు ఎంతోమందికి ఆ ఫలితాలన్నీ కూడా దక్కడం జరిగింది. అందులో ప్రధానంగా మా అక్కయ్య ఉన్నారు, మా అన్నగారు ఉన్నారు, మా గురువుగారు ఘనశ్యామ ప్రసాద్ గారు. ఆయనకి చాలా ఆప్తులు స్వామీజీకి. అలాగా మాకు ఆ స్వామీజీతోటి పూర్వ పరిచయం. అలాగే ఆయన నోటి ద్వారా మేము మంత్రం కూడా తీసుకోవడం జరిగింది. అలాగే అమ్మవారు కూడా ఇక్కడ
ఆయన ఆశీస్సులతోటి మనం ఏది కోరుకున్నా కూడా అమ్మవారు మనకి అనుగ్రహించడం జరుగుతుంది. అందులో ప్రత్యేకించి హోమాలు, అమ్మవారికి ఏది తలుచుకుని హోమం చేసినా కూడా అది వెంటనే ఫలితం ఇవ్వడం ఇది అనుభవపూర్వకంగా మాకు అందరికీ తెలిసినటువంటి విషయం అన్నమాట. సువాసిని పూజ అనేది అంటే నేను చూడడం జరిగింది, కానీ నాకు ఇవాళ జరగడం అది అదృష్టంగానే భావిస్తున్నాను. అందుకే నేను ఆ టైంలో నేను ధ్యానించింది ప్రత్యంగిర అమ్మవారినే ధ్యానిస్తూ కూర్చున్నాను. ఎందుకంటే ఆవిడ అనుగ్రహం నాకు, ఈ పూజ చేసిన వాళ్ళకి, నా చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఆవిడ అనుగ్రహం రావాలి అని చెప్పేసి నేను ఆవిడనే ప్రార్థిస్తూ కూర్చున్నాను. సో ఆవిడ అనుగ్రహం నాకు ఇవాళ లభించిందని చెప్పి నేను అనుకుంటున్నాను. నేను అంటే మేము గ్యాప్ తోటి వచ్చాము. స్వామీజీ వచ్చినప్పుడల్లా మేము ఎర్లీ మార్నింగ్ రావడం, స్వామీజీని దగ్గర నుండి దర్శించుకోవడం. మేడ మీద ఉండేవారు, మేము దగ్గరుండి దర్శించుకొని వెళ్ళేవాళ్ళం అనమాట. మాట్లాడుకునే 5 నిమిషాలు అలా వెళ్ళేవాళ్ళం ఆ మధ్యలోని. ఆ తర్వాత 3-4 ఏళ్ల నుంచి అంటే మేము సాధారణంగా ఈ కరోనా టైంలోనే అప్పుడే రాలేకపోయాం. అందుకే ఆన్లైన్లోనే మేము పూజలు జరిపించుకున్నాం అప్పుడంతాను. ఇగో ఈ మధ్యకాలం మళ్ళీ స్వయంగా వచ్చి పూజలు చేసుకోవాలని వస్తున్నాం అనమాట. కుర్తాల పీఠం శ్రీ వారాహిమాత పరమేశ్వరి మాత మందిరము. మరి అరుణ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. చెప్పండి మేడం, ఎలా అనిపిస్తుంది? నవరాత్రులు 9 రోజులు విశేష పూజలు, విశేష హోమాలు, విశేష అర్చనలు, అభిషేకాలు అన్నీ జరుగుతాయి అమ్మవారికి. చాలా అద్భుతంగా చేస్తారు ఇక్కడ. ప్రతిరోజు సువాసిని పూజ. ఒక ముత్తైదుకి, పెద్ద ముత్తైదుకి ఆవిడకి అంటున్నారు కదా, ఎక్కడి నుంచి తెలిసిన వాళ్ళైనా, గుడికి వచ్చిన వాళ్ళైనా, లేకపోతే ఇక్కడ గుడికి వచ్చిన భక్తులు ఉంటారు. గుడికి వచ్చిన భక్తుల్లోనే 75 ఏళ్ళు దాటిన వాళ్ళని, పెద్దవాళ్ళని మనం ముత్తైదుగా చూసుకుని అమ్మవారి స్వరూపంగా భావించి మనం కొలుచుకుంటాము. సువాసిని పూజ చేస్తాము. నవరాత్రులు ప్రతిరోజు 9 రోజులు 9 మంది ముత్తైదుల్ని పెట్టుకుంటాము. 9 మంది. వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎలా? వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారండి. చాలా అమ్మవారి స్వరూపంగా భావిస్తాం మనం, వాళ్ళని భావించి మనం పూజ చేసుకుంటాం. వాళ్ళకి తాకిడి ఎలా ఉంది మరి 9 రోజులు? తాటికి విపరీతంగా ఉంటుందండి. వారాహి నవరాత్రులే కానీ, దుర్గా నవరాత్రులు కానీ ప్రతి సంవత్సరము ఉంటుంది. ఒక్కొక్క సంవత్సరంకి పెరుగుతూ ఉన్నారు భక్తులు. పాత భక్తులు కాదు, కొత్త భక్తుల పరిస్థితి ఎలా? కొత్త భక్తులు కూడా బాగా విపరీతంగా పెరుగుతున్నారండి. ఎక్కడి నుంచి అనేక ఊళ్ళ నుంచి వస్తారండి. సిటీలో అన్ని చోట్ల నుంచి వస్తారు, చాలా దూరాల నుంచి వస్తారు. మియాపూర్ దాదాపు 20-25 కిలోమీటర్ల దూరం నుంచి వస్తారు. వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది, ఏమంటారు? చాలా బాగుంటుందండి. మళ్ళీ భక్తులకి ఏం చెప్తామండి, అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్తాము. వారాహి ప్రత్యంగిర మూల విరాట్. ఇక్కడ అమ్మవారి అనుగ్రహం భక్తులందరికీ ఉండాలని కోరుకుంటాము. థ్యాంక్ యూ. ఇక్కడ స్నేహపురి కాలనీ నుండి వస్తున్నాను. ఇక్కడ నవరాత్రులు కానీ, బ్రహ్మోత్సవాలు కానీ చాలా బాగా అవుతాయండి. ఇక్కడ కుంకుమ పూజలు కూడా విశేషంగా చేస్తుంటారు. అసలు ఏం తీసుకునే అవసరం కూడా లేదు, అన్నీ వాళ్ళే ఇస్తారు. చాలా మంచిగా చేస్తారండి. తాంబూలం కానుండి అన్నీ ఇస్తారు మాకు. నేను 4 years నుండి వస్తున్నాను. లేదు, మామూలు అప్పుడు హారతికి ఖచ్చితంగా వస్తాను. అంటే మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా వస్తుంటారు. వస్తాను. ఇక్కడ మాకు అసలు పరిచయం అయిందంటే హోమం వల్లనే పరిచయం అయిందండి. మా బ్రదర్ వాళ్ళ బాబుకి ఏదో హోమం చేయించమంటే అలా ప్రత్యంగిర ఎట్లా టెంపుల్ ఎక్కడుందని అట్లా సెర్చ్ చేసి ఇక్కడ అని చెప్పారు. 7 years బ్యాకే చేయించాము. ఇంక అప్పటి నుండి చేస్తాం సార్. మా బాబు కూడా బయటికి వెళ్ళాడు. ఇక్కడ హోమం చేశాకనే మాకు నమ్మకం అయింది. ఇప్పుడే కదా సార్, మొన్ననే ఎంఎస్కి వెళ్ళారు. చాలా బాగా చేస్తారు మేడం, అమ్మవారి దయనే. ఇక్కడ పూజలు కూడా విశేషంగా చేస్తారండి. చాలా అభిషేకాలు కానీ చాలా బాగుంటాయి. అసలు చూస్తూనే ఉండాలనిపిస్తుంది. అమ్మవారు కూడా చాలా మహిమ గల దేవత. సరోజ అండి నా పేరు. మేము దిల్షుక్ నగర్ నుంచి వచ్చాం. మేము ప్రత్యంగిర అమ్మవారి దగ్గరికి ఒక 6 years బ్యాక్ నుండి వస్తున్నాం. హోమాలు చేపిస్తాం, హోమాలు కూడా చేపిస్తామండి. అంటే మన ఇష్టం, అది మంగళవారాలు, అమావాస్య అలాగా అనుకొని చేపించుకుంటాం. రాహుగ్రహ అనుకూలానికి చాలా మంచి జరుగుతుంది. మాకు వేరే అయ్యగారు చెప్పడం వల్ల తెలిసింది. చాలా వస్తూ ఉన్నాం. మాకు అనంతపురం వాళ్ళు చెప్పారు. చెప్తా అంటే ప్రత్యేకంగా ఇక్కడ హోమాలు చేస్తారు కదా, అంతలెక్క చేయరు కదా, అట్లా అని తెలిసింది. వస్తుంది.
లేదు లేదు, హోమాలు అప్పుడు ఏదన్నా ఇబ్బందిగా అనిపించినప్పుడు నవరాత్రికి అయితే ఫస్ట్ టైం రావడం, ఫస్ట్ టైం చాలా బాగా అనిపించింది. ఎవరైనా రావచ్చు, హ్యాపీగా దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. హ్యాపీ హ్యాపీ. నేను లాస్ట్ 2 years నుంచి వస్తున్నాను. అంటే మాది ఒకటి గ్రూప్ ఉందండి, ఆ గ్రూప్ ద్వారా నాకు తెలిసింది, వచ్చాము. ఇక్కడ ప్రస్తుతానికి ఏం చేయించలేదు కానీ వచ్చి దర్శనాలు పూజలు చేయించుకుంటా. చాలా బాగుంటుందండి. నేను వచ్చాను, ఒక 5 times వచ్చాను. 5 times వచ్చాను. అంటే అర్చనలు అవి చేయించాం. కోరికలు తీరుతాయండి. అమ్మవారిని, ఏ అమ్మవారిని నమ్ముకున్నా కూడా కోరికలు అనేవి తప్పకుండా తీరుతాయి. కాకపోతే మనకు నమ్మకం అనేది ఉండాలి, అది నమ్మకం అనేది ముఖ్యం. నేను ఇప్పటికీ మా ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చాను, 2-3 ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చాను. బాగుంటుందండి. భక్తులకు ఏం చెప్తాను, నమ్మకంతో ఏ అమ్మవారిని కొలుచుకున్నా కూడా ఆ అమ్మవారు మనకు మంచిగా చేస్తుంది. ఫస్ట్ నమ్మకం అనేది ముఖ్యము అని నేను చెప్తానండి. చాలా బాగుందండి, బాగుంది. అంటే సువాసిని పూజలో మాత్రం ఫస్ట్ టైం. అంటే మా ఇంటి దగ్గర పెట్టే అమ్మవార్లలో పాల్గొన్నాను కానీ ఇక్కడ మాత్రం ఫస్ట్ టైం అండి. ఓకే, చాలా బాగుంది, చాలా బాగుందండి, చాలా బాగుంది. అన్నీ బాగానే ఉన్నాయి. భక్తులకు అనుకూలంగా అన్నీ చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగుంది. వెనకాల మీ పేరు గోత్రాయి రాసుకోవడానికి ఇచ్చింది. సాయంత్రం ఇస్తారు వచ్చినప్పుడు, అప్పుడు చదువుతాం. కౌంటర్లో ఇస్తే మీ పేరు రాసుకోండి. నడవాలి. అయిపోయింది, అక్కడే పెట్టా రండి. శనివారం అయిపోయింది. ఓం గోదానాయ నమః. ఓం పార్వతీయే నమః. ఓం జగదంబాయే నమః. ఓం తారుణ్యే నమః. ఓం విశ్వేశ్వర్యే నమః. ఓం శక్తియే నమః. ఓం శక్తియే నమః. ఓం కర్కశూలగదాయ నమః. ఓం ముద్రధారిణ్యే నమః. ఓం అర్ధకాసమాయుక్తాయ నమః. ఓం ప్రాణవైద్యుతాయ నమః. ఓం ఇష్టాదనాయ నమః. ఓం ఘోరాయ నమః. ఓం మహాఘోరాయ నమః. ఓం మహామాయాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం జగదీశ్వరీ నమః. ఓం అంతే అంతే నమః. ఓం రుద్రే రుద్రే నమః. ఓం జంపే జంపే నమః. ఓం మోహే మోహింజే నమః. ఓం సంభే సంభే నమః. ఓం దేవ్యే నమః. ఓం చతురాజే నమః. ఓం అష్టభుజాయ నమః. ఓం చతుర్హస్తాయ నమః. ఓం ఉన్మత్త వైరవాంకస్తాయ నమః. ఓం కపిలలోచనాయ నమః. ఓం పంచమ్యై నమః. ఓం లోకేశ్యై నమః. ఓం నీలమణిప్రభాయై నమః. ఓం అంజనాద్రిప్రతీకాశాయై నమః. ఓం సింహారూఢాయై నమః. ఓం త్రిలోచనాయై నమః. ఓం శ్యామలాయై నమః. ఓం పరమాయై నమః. ఓం ఈశానాయై నమః. ఓం నీలాయై నమః. ఓం ఇంద్రీవర సంనిభాయై నమః. ఓం గణస్థల సమోపేతాయై నమః. ఓం కపిలాయై నమః. ఓం కమలాత్మికాయై నమః. ఓం అంబికాయై నమః. ఓం జగద్ధారిణ్యై నమః. ఓం భక్తోపద్రవాసిన్యై నమః. ఓం సుగుణాయై నమః. ఓం నిష్కలాయై నమః. ఓం విద్యాయై నమః. ఓం నిత్యాయై నమః. ఓం విశ్వవందితాయై నమః. ఓం విశ్వశంకర్యై నమః. ఓం మహారూపాయై నమః. ఓం మహేశ్వర్యై నమః. ఓం మాహేంద్రితాయై నమః. ఓం విశ్వవ్యాపిన్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం వసూనాం భుజగారిణ్యై నమః. ఓం కాళికాయై నమః. ఓం భయదాయై నమః. ఓం మదివాంస మహాప్రియాయై నమః. ఓం జయభైరవ్యై నమః. ఓం కృష్ణాంగాయై నమః. ఓం పరమేశ్వరవల్లభాయై నమః. ఓం కృదాయై నమః. ఓం శుద్ధ్యై నమః. ఓం సుదేశిన్యై నమః. ఓం బ్రహ్మాదివరదాయై నమః. ఓం సురోపిన్యై నమః. ఓం సురానాం భయప్రదాయై నమః. ఓం వరాహదేహసంభూతాయై నమః. ఓం శ్రోణివాలసే నమః. ఓం క్రోధిన్యై నమః. ఓం నీరాజ్యాయై నమః. ఓం సుధాయై నమః. ఓం సుభవానిన్యై నమః. ఓం సిద్ధూనాం భాస్కంభరకారిణ్యై నమః. ఓం సిద్ధూనాం కటిస్తంభరకారిణ్యై నమః. ఓం సిద్ధూనాం పరిస్తంభరకారిణ్యై నమః. ఓం సిద్ధూనాం భాష్యస్తంభరకారిణ్యై నమః.
ఓం మోగస్తంభింజై నమః ఓం దిక్కోణాభింభస్తంభింజై నమః ఓం దిక్తారుగ్రహకారిణ్యై నమః ఓం దిక్తారుగ్రహకారిణ్యై నమః ఓం సర్వజిత్తుక్షేత్రాయ నమః ఓం చిత్తుసాధనకారిణ్యై నమః ఓం చిత్తువిద్వేషణకారిణ్యై నమః ఓం భైరవీ ప్రియాయ నమః ఓం మంత్రాత్మికాయ నమః ఓం యంత్రరూపిణ్యై నమః ఓం తంత్రరూపిణ్యై నమః ఓం పీఠాత్మికాయ నమః ఓం దేవదేవ్యై నమః ఓం శ్రీయత్కారిణ్యై నమః ఓం చిత్తిదార్థప్రదాయిన్యై నమః ఓం భక్తా అలక్ష్మీవిలాసిన్యై నమః ఓం సంపత్ప్రదాయకాయ నమః ఓం సౌఖ్యకారిణ్యై నమః ఓం బహువారాహ్యై నమః ఓం సప్రదారాహ్యై నమః ఓం నమో భగవత్యై నమః ఓం ఈశ్వర్యై నమః ఓం సర్వారాధ్యాయై నమః ఓం సర్వమయాయై నమః ఓం సర్వలోకాత్మికాయై నమః ఓం నైషనాహిన్యై నమః ఓం బృహత్కారాయై నమః శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి దేవతా స్వరూపి వారాహి శ్రీ వారాహి విచ్చంగరామధ్యా దేవతా స్వరూపి శ్రీ వెంకటాపరావడ్డారికాయై నమః నానావిధపరమలమంత్ర పుష్ప అర్చనాన్ సమర్పయామి. అమ్మ అంతా కూడా శివలింగం నిర్మలభాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరాచితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధ సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనకమహామణిభూషితలింగం పణిపతివేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచితపాప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణాచిత సేవితలింగం భావై భక్తిభిరేవ చ లింగం దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదలోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్ర వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురు సురవర పూజితలింగం సురవర పుష్ప సదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం లింగాష్టక విలంగుణ్యం యః శివ సన్నిధో శివలోకమానోమి శ్రీయేన సమమోదతే నమః పార్వతీపతయే హర హర నీలకంఠ
कर्णकेशपाशोभिताङ्गमृण्मनं काशिकापुरादिनाथकालभैरवं भजे रत्नपादुका प्रभामि रामपादयुग्मकं नित्यमद्वितीयमिष्टदैवतं निरञ्जनं मृत्युदर्पनाशनं करालकष्टभूषणं काशिकापुरादिनाथकालभैरवं भजे अट्टहासभिन्नकध्वजाण्डकोशसन्ततिं दृष्टिपातनष्टपापजालमुग्रशासनम् अष्टसिद्धिदायकं कपालमालिकाधरं काशिकापुरादिनाथकालभैरवं भजे भूतसङ्गनायकं विशालकीर्तिदायकं काशीवासिलोकपुण्यपापशोधकं विभुं नीतिमार्गगोविदं पुरातनं जगद्गुरुं काशिकापुरादिनाथकालभैरवं भजे कालभैरवाष्टकं पठन्ति ये मनोहरं ज्ञानमुक्तिसागरं विचित्रपुण्यवर्धनं शोकमोहलोकदैन्यगोपतापनाशनं प्रेरयान्ति कालभैरवाङ्घ्रिसन्निधिं ध्रुवं काशिकापुरादिनाथकालभैरवं भजे काशिकापुरादिनाथकालभैरवं भजे कालभैरवं भजे कालभैरवं भजे ॐ धूपं वनस्पत्यर्भवैदिव्यै नानागन्धैः सुसंयुतः आग्रेयः सर्वदेवानां धूपोऽयं प्रचुह्यताम् ॐ धूरति धूर्वधूर्वन्तं धूर्वतं योऽस्मान् धूर्वतिनं धूर्वयं वयं देवानां धूपोऽयं प्रचुह्यताम् ॐ धूपं वनस्पत्यर्भवैदिव्यै नानागन्धैः सुसंयुतः आग्रेयः सर्वदेवानां धूपोऽयं प्रचुह्यताम् धूपं वनस्पत्यर्भवैदिव्यै नानागन्धैः सुसंयुतः आग्रेयः सर्वदेवानां धूपोऽयं प्रचुह्यताम् श्रीमहाकाली महालक्ष्मी महासरस्वती देवता सरस्वती वाराही देवता सरस्वती श्री ललिता देवता प्रेत्यर्थं धूपं हरे सज्जन्ति धूपं समर्पयामि ॐ खाद्यं देवक्ति संयुक्तं पत्तिना योजितं प्रियं गृहानमङ्गलं दीपं वेदाख्यतिविरामः भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने त्राहिमान्नरकाद्घोर दिव्यज्योतिनमोऽस्तुते श्रीललितापराभजता प्रेत्यर्थं साक्षात् दीपं दर्शयामि దిగట్టనమ్మా అందరూ కూడా మీ ముందు అట్టుబడి పక్కని ఫోటో ముందు పెట్టండి ఆ పదార్థాలు నీళ్లు చల్లండి ఓం భూర్భువస్సువాయ వెళ్ళేయండి చనిపోయింది నివేదన పెట్టండి ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం దత్తేన వదిష్యామి అమృతమస్తు శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి దేవతా తిరుపతి వారాహి విష్ణురామదిగా దేవతా తిరుపతి శ్రీ లలితాపరా భట్టారిదా ప్రేత్యర్థం పశ్చాన్ భోజనం దేశాన్ దోషాన్ దది పరిషిత మహానివేదం సమర్పయామి महाचक्रादेवेभ्यं समर्पयामि ओम प्राणाय स्वाहा ऐसा विचरणमा ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम व्यानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा लं ब्रह्मणे स्वाहा सिद्धाचरणेयं समर्पयामि हस्तयोः हस्तवजोपयामि पादयोः पादयोपयामि मुखे सिद्धाचरणेयं समर्पयामि శ్రీ మహా
महाकाली महालक्ष्मी महासरस्वती देवतास्तुर्मोदी वाराही विष्णुरामज्ञा देवतास्तुर्मती श्री वृंदावना भट्टदा प्रियत्यनो तांबूलं समर्पयामि तांबूलचर्वणानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि कर्पूर आनन्दमण्डल नीराजनम् అమ్మవారికి అద్దండి ఒక చుక్క నీళ్ళు పెట్టుకోము శుద్ధ ఆచమనీయం సమర్పయామి శ్రీ మాతా మహారాజ్ఞి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహా స్వామి వారికి అంతా హారతి కలగట్టుకోనమ్మా. మీ నక్షత్రాలు పువ్వులు అర్జుతో పట్టుకోండి అమ్మా. మీరు గుంట తీసుకోండి అమ్మా. ఓం సహస్రపరమా దేవీ శతమౌలా శతాంకురా సర్వగం హరతమే పాపం దూర్వా దుస్వప్నవాసిని కాండాత్తాంతాత్మరోహంతి పరుషః పరుషః పరి దేవానో దూర్వే వ్రతదాస్తే నజతేన చ యాసతేన వ్రతదాచ శాస్త్రే అవిరోహసి తస్యాత్తే దేవీస్తకే విదేవ విశావయం అష్టక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా శిరసాధారయిష్యామి రక్షత్సమామదేవనే. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి ఓం తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి ఓం करालवदनाय विद्महे जालाजिह्वाय धीमहि प्रत्यङ्गिरा प्रचोदयात् वैशवाहनायै विद्महे दण्डहस्तायै धीमहि वाराही प्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि विष्णु प्रचोदयात् भुजङ्गाय विद्महे चक्षुश्रवणाय धीमहि सर्प प्रचोदयात् देव्यै विद्महे ब्रह्मपत्न्यै धीमहि वाणी प्रचोदयात् नारायणाय विद्महे हरिपुत्राय धीमहि शास्ता प्रचोदयात् धोताय विद्महे श्रीनिवासाय धीमहि साईनाथ प्रचोदयात् दत्तात्रेयाय विद्महे अत्रिपुत्राय धीमहि दत्त प्रचोदयात् आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि हनुम प्रचोदयात् कालकालाय विद्महे कालातीताय धीमहि कालभैरव प्रचोदयात् भक्ताय विद्महे काली सिद्धाय धीमहि सिद्धेश्वर प्रचोदयात् मागेश्वरे च विद्महे क्लीङ्गामेश्वरे च धीमहि शक्ति प्रचोदयात् प्रजाधरेण त्यागेनैकेन पुनस्तमानुषुः परेण नागर्निहितं गुहाय विभ्राजते तद्यतयो विशन्ति वेदान्तविज्ञायतनिषिद्धार्थात् सन्न्यासयोगातिरेश्वरतत्त्वाः ते ब्रह्मलोके तवान्तकाले परामुरात्परिमुच्यन्ति सर्वे न तं विवाहं परमेश्वरभूतं यदिपुण्डरीकं राज्यसकृतं नराविदारङ्गं विशोक तस्मृत्यनन्दस्तदुपासितव्यं यो वेदालो समरप्रोक्तो वेदान्ते यः प्रतिष्ठितः तस्य प्रकृतिरस्य यः परः स महेश्वरः ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणाधिपतिः प्रथमः शिवो मे अथो
स्तुवति देवता स्तुवति वाराही पिच्चंगिरा भद्रकाल देवता स्तुवति श्री ललिता पराभट्टायुता प्रीत्यर्थो सुवर्ण दिव्य मंत्र पुष्पांजलि समर्पयामि మీరంతా కుంభమైనమ్మా ఈ నక్షత్రంలో పూల అమ్మవారి మీద వేయండి నెమ్మదిగా పురుషులను ప్రదర్శన చేయండి यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिणं पदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापवत्मवः पाहि मां कृपया देवी शरणागतवत्सली अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्षरक्षोपरात्मनि रक्ष रक्षो महेश्वराः परिवार देवता ही तमारा ही महाविचंद्रा भद्रकाल ललिता बलावृता प्रेत्यर्थो आत्मरक्ष नमस्कारान् समर्पयामि पुनः पूजां करिष्ये छत्रमाच्छादयामि चामरम् अम्मा अंता बहुपरागं चप्पण्णम्मा ओम श्रीमदखिलोकाश्चर्यकर सौंदर्य लीला लीलाज विभ्रमा विभव हेतुभूत दिव्यभूषण दिव्यायुध दिव्यमंगल विग्रह कांतिकांत विशदे कृत कृपा विभूति वहिते बहुपराग 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 श्रीमच्छेद भागवति मध्ये विराजमान दिव्यमणि दीपांतर श्रीचक्रात्मिकाचरण्य राज्ञापरबिन्दभज्जनरचित दिव्यरत्नमय हैम सिंहासनासीन सीता विधान श्रीमद्राज राजेश्वरी श्री ललिता पराभट्टारिकाम्बिके बहुपराग 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 श्रीमच्चतुर्दश भुवन मध्ये विराजिते अस्मिन् भूमण्डले मण्डलाय आदरणीय देवर्षि मानवात्मिका भक्तान्तरङ्गागरण्य लावण्य लावण्य गाम्भीर्य निरन्तर प्रार्थित वन्दित वन्दित निखिल जगज्जेदीयमान श्रीमदयोध्यापुर समस्तान सदन नित्य निवासिनी बहुपराग 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 हरि ओम दत्सत् स्वभवा एतस्य राज्यमादत्ते यो राजा तन्राज्यवा स्वमेव गिल्ते देवसुभा वेदानि हविगुं च भवन्ति एतावन्तामि देवा राजुं सवाः तदेवास्मै समान् प्रयच्छन्ति तैनं पदस्तुवन्ते राज्याय देवसु राजा भवति शतन्नामित्रस्य वरुणः शतन्ना भवत्पर्यः शतन्न इन्द्रो बृहस्पतिः शतन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो तमेव प्रत्यक्षं ब्रह्मासि तमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मा भवतु तद्भक्तारमवतु अवतुभान् अवतभक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः महाकाली महालक्ष्मी महासरस्वती देवतास्तुर्वती वाराही विच्चंगिरा भद्रकाल देवतास्तुर्वती श्री ललिता पराभट्टा प्रेत्यर्थं चामर सेवां समर्पयामि चामरं वीचयामि चामरं वीचयामि नृत्यं दर्शयामि गीतं साधयामि आन्दोलिकानारोहयामि अश्वानारोहयामि गजानारोहयामि सिंहानारोहयामि समस्त राजोपचार सिक्तोपचार भक्तोपचार देव्योपचार पूजां समर्पयामि अक्षंतो नीళ్లు అంశతో పట్టుకోండమ్మా यस्य स्मृत्याय नामश्च तपः पूजा क्रियादिषु न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्दे परात्तरी अंता చెప్పండమ్మా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరాత్పరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే అనయా దేవీ నవరాత్రులు पर्वदिने ललिता सहस्र देवी खड्गमाला स्तोत्र सहिता वाराही अष्टोत्र प्रत्यंगिरा स्तोत्र कुंकुमार्चनेन भगवती सर्वात्मकः सर्वं श्री महाकाली महालक्ष्मी महासरस्वती देवता स्वरूपवती श्री वाराही प्रत्यंगिरा भद्रकाली देवता स्वरूपवती
శ్రీ లలితాపరా భట్టారిగా దేవత పాదారవిందార్పణమస్తు సుప్రీత సుప్రసన్న వరదా భవతు సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు పరమేశ్వర సుప్రీణాతు. అంతా నమస్కారం చేసుకోండి అమ్మా. మీరు పూజ చేసిన కుంకం తీసుకోండి, నిలుగా ధరించండి. ఒక పువ్వు తీసుకోండి, తలలో పెట్టుకోండి. ఆ పళ్ళాన్ని రెండు చేతులతో పట్టుకొని తూర్పు పడవలా కదపండి. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాని ప్రథమాన్యాసన్న దేహనాకం మహిమానశ్చయంతే యత్ర భూర్వే సాధ్యాస్తంతి దేవాః శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి దేవతాస్తుర్వతి వారాహీ విద్యంగరావతగా దేవతాస్తుర్వతి శ్రీ లలితాపరాభట్టారికాయై నమః. శోభనాభ్యంచ పునరాగమనాయ చ యథాస్థానం ప్రవేశయామి. నమస్కారం చేసుకోండి. ఆ కుంకం తీసుకోండి, మీకు ఇచ్చిన సస్యం కవర్లో వేసుకోండి.
బాగా చిన్న నమస్కారం చేయండి అక్షంతలు వేయండి అమ్మ అక్షంతల పూలు అర్చనలో పట్టుకోండి అమ్మ పూలు తీసుకోమ్మా అక్షంతల పూలు అర్చనలో పట్టుకోండి ఓం హ్రీంకారాత్మ గణపతాం దంతికాం సంప్రేతలా విమతే సపన్నాం దర్గారణే వదలాం సౌదాం దినోత్రోజ్వలాం మందే పుస్తకవాసిని ముజలాం సద్రోషితాం ఉజ్వలాం వాం గౌరీం సుభాం పరాత్పరగలాం శ్రీచక్రసంతారణే శ్రీసువాసిని దేవతారీ మహా ధ్యాయామి ఆవాహయామి సువర్ణరత్నగైత సింహాసనం సమర్పయామి पादयोः आद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि शुद्धोदकस्नानं समर्पयामि पञ्चामृतस्नानं मम पादाभ्यां नमः मम निर्भये नमः ओम यातजे दशे सुमवामसो ममराति यतो जनः दीर्घः सनः परुषरुद्गानिष्ठा काले वसिन्धुं दुरितः त्यक्मिः कामग्निमन्धां तपसा चरन्ति वैरोचनीं कर्मफले वियुक्ताः दुर्गान् देवीं जनमहं प्रपद्ये सुतरसितरसे नमः अग्ने त्वं पारयानव्यो अस्मान् शक्तिविरुद्गानिष्ठाः ओच्चवृद्धि मम निर्वचन पदव्यर्म ओम जगदाभ्यो नमो नमः शुद्धोदकस्नानं पञ्चामृतस्नानं समर्पयामि वेदपल्लवचन नमः वेदपल्लवपादावचन नमः पादाभ्यां नमः पशुपतिपादावचन नमः ओम श्रीराम समद्भूते चेतद्वीपनिवासिनी नारायण सद्गुरुपद्मवासितमोस्तुते ओम श्रीं ह्रीं क्लीं कमलाभिये कमलप्रिये कमलवासिने विष्णुभावां कवाचिने चित्रवचने श्रीं हरिं हरि आद्यमासे धिये धिये धीमासे भामवर्णि भामवर्णाभिये गन्धकान्तरे भामवासे मृत्युम्ने अनिरुद्धे जुलच्छवे समन्वासे धिये पद्मासने पद्मवत्ताक्षी सौन्दर्ये ओम ओंकार ब्रह्मये विद्युत्वन्ने ह्रां क्लीं क्लूं ह्रैं क्लौं धा परमे रामे सौन्दर्ये शुभद्रीं क्लौं नारसिंहे नारप्रिये नानाविधविजनवासे धामः श्रीकृष्णे प्रसीदा दारिद्र्यात् पादपादौ शिवे सिद्धारे देवे प्रलये उत्तमवासिने भवत्ये राज्ये राजत्वे राजसुवर्णं दुवाजे सोमहां दुर्वेशे छायन्ते यं रं रं शं शं सं हं लं चं चवरोग्यम् आनन्दे नन्दे अकाले उकाले मकाले नादात्मिके अवतारवासे सृष्टवासे श्रीं हरिं पुष्टे 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 पुष्टिशिखे आं यं ओं परं लो प्रेम जावः वर्णनामान् मुरे मुरया सिद्धिं देहि पुत्रान् देहि पौत्रान् देहि अविज्ञान नाशेनास्य ह्रीं क्लीं देहि रामदेवे मायास्मि వీడియోలు నమస్కారం చేసుకోండమ్మా పారాయణ పెట్టారా నిలబడమ్మా ఆవిడ గంధం రాయండి తల్వ పూలు పెట్టండి కుంకం పెట్టండి కుంకం పెట్టండి తల్వ పూలు పెట్టండి लोकां पुष्पं वेद पुष्पवान् प्रजावान् दशमान् भवति चन्द्रमा वा अपां पुष्पं पुष्पवान् प्रजावान् दशमान् भवति पूजनमः श्री सुवासिनी देवतायै नमः शुद्धोदकस्नानं समर्पयामि पञ्चामृतस्नानं समर्पयामि अम्मा अक्षुन्तस्तु नमः वस्त्रयुक्तं समर्पयामि यज्ञोपवीतां धारयामि दिव्यश्रीगन्धं समर्पयामि गन्धमे नमः गन्धस्वर्गनाथं कुङ्कुमान् लेपयामि पुष्पैः पूजयामि गन्धमे नमः पूर्वपूज्ये नमः ओम निर्विकल्पाय नमः बालं पूजयामि निर्गुणाय नमः लिङ्गें पूजयामि निष्कारणाय नमः भूतं पूजयामि साधप्रकाशाय नमः कटिं पूजयामि निराश्रयाय नमः नाभिं पूजयामि तेजोरूपाय नमः उदरं पूजयामि पादानन्दाय नमः हृदयं पूजयामि परापरप्रकृत्यै नमः समग्रजं पूजयामि सत्यनित्यस्वरूपाय नमः बाहुनि पूजयामि नादरहिताय नमः कण्ठं पूजयामि भावप्रकाशाय नमः मुखं पूजयामि
लक्षाद्वरूपाय नमः ऊष्टुं पूजयामि प्रकाशत्वाय नमः नासिकां पूजयामि प्रकारज्ञानज्ञे स्वरूपाय नमः नेत्रं पूजयामि निर्लिप्ततेजो बीजां स्वरूपाय नमः ललाटं पूजयामि आनन्दसुरसिरं पूजयामि श्री सुभासिनी देवतायै नमः सर्वाङ्गान्याङ्गानि पूजयामि अम्मा वसुन्नत पूज्ये नमः ओम भवस्य देवस्य पत्नी नमः सर्वस्य देवस्य पत्नी नमः देवस्य पत्नी नमः रुद्रस्य देवस्य पत्नी नमः रुद्रस्य देवस्य पत्नी नमः ओम भवाय देवाय नमः सर्वाय देवाय नमः ईशानाय देवाय नमः पशुपते देवाय नमः रुद्राय देवाय नमः उग्राय देवाय नमः भीमाय देवाय नमः महतो देवाय नमो नमः श्री महाकाली महाविष्णु महासरस्वती देवता सुरति सुवासिनी देवतायै नमः नानाविधपरिमलपुष्प अक्षतां समर्पयामि धूपम् अगरबत्ती వెలిగించండి अम्मा धूपम धूपम वनस्पत्युपभयविद्यै नानागन्धै विसंयुतः आदय सर्वदेवानां धूपोऽयं प्रतिपूज्यतात् सुवासिनी देवता प्रीत्यर्थं धूपं समर्पयामि आद्यं देवस्य संयुक्तं अर्चुना योजितं प्रियं गृहामङ्गलं दीपं तैलोक्यतिमिनापः सत्यादीपं प्रयच्छामि देवाय परमात्मने राजमान्नर्गाढ्घोर दिव्य ज्योति नमोस्तुते श्री सुवासिनी देवता प्रीत्यर्थं साक्षात् दीपं दर्शयामि द्रौपदीपानान्तरं शुद्ध आचमनीयं समर्पयामि नैवेद्यम् अम्मा మీకు పెట్టిన ముందు పెట్టండమ్మా మూత తీయండి పళ్ళు అన్ని తొక్కనియండి దానికి నీళ్ళు కదండి ओम भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् सत्यं तद्वेदमहिंसामि अमृतमस्तु श्री महाकाली महालक्ष्मी महासरस्वती देवता सुरवती सुभासिनी देवता प्रीत्यर्थं ब्रह्मावसहिता मधुरपदार्थमये धोपयामि ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा तं ब्रह्मणे स्वाहा शुद्ध आचमनीयं समर्पयामि हस्तयोः हस्तवचमप्रयामि पादयोः पादवचमप्रयामि मुखे शुद्ध आचमनीयं समर्पयामि నమస్కారం చేయండి నిలబడండి ఐదు భాగాలుగా పెట్టండి కొంచెం కొంచెంగా పెట్టండి తీసుకోండి ఇద్దరు నిలబడండి అమ్మ కొంచెం కొంచెం పెట్టండి ఓం ప్రాణాయ స్వాహా ఓం అపానాయ స్వాహా ఓం జ్ఞానాయ స్వాహా ఓం ఉదానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా లం బ్రహ్మణే స్వాహా ఓం ప్రాణాయ స్వాహా ఓం అపానాయ స్వాహా ओम ज्ञानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा लं ब्रह्मणे स्वाहा शुद्ध आचमनीयं समर्पयामि पूतो करोनम्मा पूतो पूजिस्कोंడి ओरै नागवल्लीतलैरुतं मुक्ताचूर्ण समायुक्तं ताम्बूलं ददूयता सुवासिनी देवता प्रीत्यर्थं ताम्बूलं समर्पयामि आरोग्य పెట్టనమ్మా తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి హారతి చర్వము అమ్మా హారతి చూపించండమ్మా ఓం సర్వమంగళ మంగళే శివే ధర్మార్థదాతకే శరణ్యేయం వేదే నారాయణ నమోస్తుతే సర్వస్వరూపే ధర్మేదే ధర్మదీక్షితమన్యతే భయాద్యస్వాహి నోదేవి దుర్గే దేవి నమోస్తుతే శ్రీ మహాకవి సువాసిని దేవతా ప్రీత్యర్థం कर्पूर आनंद मंगला नीराजनं समर्पयामि शुद्ध आचमनीयं समर्पयामि श्री माता महाराज्ञी की अंत हाथ కట్టుకోండమ్మా అందరికీ చూపించండి అయ్యా హారతి తీసుకోండి ఆయన హేమంత్ గారు హారతి తీసుకోండి అమ్మ మీ పూజ చేతిలో పట్టుకోండమ్మా ఓం महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् कात्यायनाय विद्महे कञ्चभवाय धीमहि तन्नो दुर्गे प्रचोदयात् ओम श्री महाकाली महाविष्णु महासरस्वती सुवासिनी देवता प्रीत्यर्थं सुवर्णदिव्यं पुष्पाञ्जलिं समर्पयामि अम्मा अक्षंतलो पूలు అక్షంతలో పట్టుకోండమ్మా నెమ్మదిగా ముసా ప్రదక్షిణ చేయండమ్మా అమ్మ మీరంతా పక్క జరగండమ్మా
మూడుసార్లు తిరగండమ్మా. దాని రాజ పాపాన్ని జన్మాంతరభుతాని చ తాని తాని ప్రసంతే పదక్షణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహిమాన్ కృపయా దేవి శరణాగతవత్సలి అన్యదా శరణం నాస్తి తమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేనో రక్షణక్షో పరాత్పరి రక్షణక్షో మహేశ్వరాः సువాసియోగా ప్రేత్యర్థం ఆత్మరక్ష నమస్కారాన్ సమర్పయామి. స్వామల ధనం పెట్టుకోండమ్మా. కూర్చోండమ్మా. పునః పూజా గరిష్యే. అక్షర కూర్చోనట్ట. పునః పూజా గరిష్యే. అక్షర కూర్చోండి. చక్రమాత్యాదయామి చావరం వీజయామి నృత్యం దర్శయామి గీతం చాలయామి ఆందోళికానారోహయామి అశ్వానారోహయామి గజానారోహయామి సింహానారోహయామి సమస్త రాజోపచార విశ్వోపచార విశ్వోపచార దేవ్యోపచారాన్ని సమర్పయామి. అత్యంతో నీళ్ళోపి యస్మోశ్చాదినామోశ్చాదూజాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే పరాత్పరి ప్రపంచ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరాత్పరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే అనయా దేవీ నవరాత్రులు పర్వదినే ప్రాతకాల శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవత స్వరూపవతి సువాసిని దేవత పూజా చ భగవతి సర్వాత్మకః సర్వం శ్రీ సువాసిని దేవత పాదారవిందార్పణమస్తు. సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. పరమేశ్వర సుప్రీనాథు. నమస్కారం చేయండి. ఆ అక్షంతల కళ్ళ కట్టుకొని మీ శిరస్సును వేసుకోండి. సువాసిని దేవతాయై నమః. భవనార్థం చ పునరాగమనాయ చ యదా స్థానం ప్రవేశయామి. నమస్కారం చేసుకోండమ్మా. అందరూ